హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. చూడండి, ఈరోజు దేవుడు మనల్ని బలపరచడానికి, అవునా, ఆయన యొక్క వాక్కు మన యందు ఎలా ఉంది, ఆయన మన పట్ల మన పట్ల తన చిత్తాన్ని, అవునా, రూఢిగా, అవునా, ఎంత నమ్మకంగా ఆయన చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి మాటని ఆయన మనకు ఒక మంచి మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి మనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనము. Isaiah chapter 49 verse 25. But the Lord says, the captives of warriors will be released, and the plunder of tyrants will be retrieved. For I will fight those who fight you, and I will save your children. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అవునా, నువ్వు అనుకుంటున్నావా ఏంటిదనంటే, ఈ యుద్ధము నేను జయించలేకపోతున్నాను, ఈ పోరాటంలో నేను ముందుకెళ్ళలేకపోతున్నాను, ఈ యొక్క జీవితంలో, అవునా, మనకి ఏంటిదనంటే మానవుని యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు ఇవన్నీ తలెత్తుతూ ఉంటాయి. అవునా, నువ్వు కూడా అనుకుంటున్నావేమో, నా జీవితము ఇలానే, ఈ యుద్ధాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో ఇవి చూసుకుంటుంటే, ఇవన్నీ తలస్తుంటే నిజంగా నా పిల్లల్ని నేను పోషించగలనా, నిజంగా నా పిల్లలకు ఒక భవిష్యత్తు ఇవ్వగలనా, నిజంగా నా కుటుంబానికి నేను ఆదరణగా ఉండగలనా, నిజంగా నా కుటుంబానికి నేను ఒక వెలుగుగా ఉండగలనా అని అనుకుంటున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు ఏంటిదో తెలుసా? అవునా, చూడండి, ఇక్కడ స్పష్టముగా, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నానంట, నీ పట్ల ఎవరు వ్యతిరేకంగా ఉన్నా, నీ పట్ల ఎవరు ద్వేషిస్తున్నా ఉన్నా, నువ్వు ఆఫీస్లో కానీ, నువ్వు చేస్తున్న పనిలో కానీ, ఎక్కడైనా కానీ, ఏదైనా కావచ్చు, అవునా, ఎవరైతే నీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరి పట్ల, అవునా, యుద్ధము దేవుడు చేయబోతున్నాడంట. ఎవరైనా కావచ్చు, యుద్ధము దేవుడు చేయబోతున్నాడంట. నీ పిల్లల్ని ఆయనే రక్షించబోతున్నాడంట. సో నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన పని లేదు. అవునా, ఆయన స్పష్టంగా ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. అందుకే ఈరోజు నీతో ఒక మంచి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. అవునా, అందుకే ఈ వాగ్దానాన్ని పట్టుకుందాం, బలంగా ముందుకెళ్దాం. అవునా కదా, దేవుడు మన మధ్య గొప్ప కార్యం చేయబోతున్నాడంట. అందుకోసమే విశ్వాసముతో ఉండు, నమ్మకంగా ఉండు, ఆయన యందు ఉత్సాహముగా, బలముగా ముందుకెళ్ళు. ఆమేన్.